హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేక్స్ అండ్ ఆర్ట్స్. ఈరోజు నాకు కస్టమర్ ఇచ్చిన కేక్ ఆర్డర్ వచ్చేసి 1 కేజీ వెనిలా కేక్ అండి. ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఫ్లేవర్ వెనిలాలో కావాలని అడిగారండి. కేక్ మాత్రం స్క్వేర్ కేకే కావాలని అడిగారు. సో, కేక్ మాత్రం డెకరేషన్ కోసం వైట్ కాంపౌండ్‌ని గ్రేట్ చేసి మాకు పైన సింపుల్‌గా డిజైన్ వేసేయండి అని చెప్పారు. సో, నేను ఓకే చెప్పేసి కేక్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానో చూసేద్దాం రండి. కేక్‌ని నేను 8 ఇంచ్ స్క్వేర్ టిన్‌లో బేక్ చేసుకున్నానండి. స్పాంజ్ వచ్చేసి 500 గ్రామ్స్ ఉండే విధంగా, ఐసింగ్ చేసేసరికి 1000 గ్రామ్స్ వచ్చేస్తుందండి మనకి కేక్ అనేది. కేక్‌ని నేను 3 లేయర్స్‌గా కట్ చేసుకొని, ఫిల్లింగ్ వచ్చేసి మిల్క్ మేడ్ ఇంకా వైట్ చాకో చిప్స్‌తో ఫిల్లింగ్ ఇచ్చేసుకున్నానండి. మీకు టైం ఉంటే కేక్‌ని క్రమ్ కోట్ చేసి 15 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో సెట్ చేసుకుంటే, మీ కేక్ అనేది బాగా సెట్ అవుతుందండి. టైం అనేది తక్కువగా ఉంటే కేక్‌ని వెంటనే ఫినిషింగ్ గూడా చేసేసుకోవచ్చండి ఫైనల్ కోట్. కస్టమర్ నాకు ఈ కేక్ వచ్చేసి నైట్ 10:00కి కన్ఫర్మ్ చేశారండి. మార్నింగ్ 7 కల్లా కేక్ మాకు డెలివరీ కావాలని అడిగారు. మీరు వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారనుకుంటున్నానండి. నాకొచ్చేసి కొంచెం హెల్త్ బాలేదనమాట. కేక్‌ని నేను ఫైనల్ ఫినిషింగ్ కోసం పైపింగ్ బ్యాగ్‌లో క్రీమ్‌ని ఫిల్ చేసుకొని, ఫైనల్ ఫినిషింగ్ అనేది షార్ప్ ఎడ్జెస్ వచ్చే విధంగా నేను ఐసింగ్ అనేది చేసేసుకున్నానండి. మీకు కేక్ అనేది షార్ప్ ఎడ్జెస్ రావాలంటే స్క్రాపర్‌తో 2-3 టైమ్స్ స్క్రాప్ ఔట్ చేసుకుంటే ఎడ్జెస్ అనేవి షార్ప్‌గా వచ్చేస్తాయండి. నేనిక్కడ కేక్‌ని ఫైనల్ ఫినిషింగ్ కోసం షార్ప్ ఎడ్జెస్ వచ్చే విధంగా జిగ్‌జాగ్ స్క్రాపర్‌ని యూజ్ చేశానండి. ఇక్కడ నాకు కేక్ ఫైనల్ ఫినిషింగ్ కోసం కస్టమర్ చెప్పిన విధంగా వైట్ కాంపౌండ్‌ని గ్రేట్ చేసుకొని కేక్ చుట్టూ అప్లై చేసేసుకున్నానండి. ఇక్కడ నేను వైట్ కాంపౌండ్‌ని మెల్ట్ చేసుకొని బటర్ పేపర్‌పై వేసుకొని 5 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో సెట్ అయిన తర్వాత నైఫ్‌తో కట్ చేసుకున్నానండి. కస్టమర్ నాకు కేక్‌పై డిజైన్ ఏమి అవసరం లేదని చెప్పారని నేను సింపుల్‌గా ఎలిగెంట్ లుక్ వచ్చే విధంగా ఈ చాక్లెట్స్‌తో నేను డెకరేట్ అనేది చేసేసుకున్నానండి. ఫైనల్‌గా కేక్ లుకింగ్‌గా ఉండడం కోసం పైపింగ్ బ్యాగ్‌లో క్రీమ్‌ని ఫిల్ చేసుకొని చిన్న టిప్ అనేది కట్ చేసి నేను దాన్నే బోర్డర్‌లా వేసేసుకున్నానండి. ఇక్కడ కస్టమర్ చెప్పిన నేమ్ కోసం నేను డార్క్ కాంపౌండ్‌ని మెల్ట్ చేసుకొని లెటర్స్ నేమ్ దాంట్లో నేను నేమ్స్‌ని ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఫైనల్‌గా కేక్‌పై నేమ్‌ని ప్లేస్ చేసేసుకుంటే సింపుల్ అండ్ ఈజీ వేలో వెనిలా కేక్ రెడీ అండి. కేక్ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.